ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 30:33. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ప్రాక్టికల్గా, చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని చెబుతోంది. కొన్ని విషయాలు ఎలా తప్పకుండా జరుగుతాయో అదేవిధంగా కోపం కూడా ఫలితాన్ని ఇస్తుంది. స్నేహితులారా, చూసారా, వాక్యంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, 1, పాలను తరిమితే వెన్న వస్తుంది అంట. 2, ముక్కును బలంగా పిండితే రక్తము వస్తుంది. అదేవిధంగా కోపాన్ని రీపితే గొడవ తప్పకుండా వస్తుంది. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది కోపమనేది ఆ చిన్న విషయంలే, ఏం కాదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమి చెబుతోంది అంటే, కోపం ఎప్పుడూ శాంతిని తీసుకురాదు. అది కలహాన్ని, విభేదాన్ని తీసుకువస్తుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న మాటకి పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి, రక్త సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. ప్రియులారా, కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా మాట్లాడుతాము. మనకి తెలుసు కోప్పడకూడదని, తప్పు చెయ్యకూడదని, అయినా సరే కావాలని చేస్తాము. తరువాత పశ్చాత్తాపం పడతాము. అయ్యో, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని బాధపడతాము. ప్రియులారా, దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తోంది, కోపాన్ని నియంత్రించు, కోపానికి చోటివ్వకు. సహోదరులారా, నిజమైన బలం ఏమిటంటే కోపపడటం కాదు, కోపాన్ని అదుపులో పెట్టడం. అది ఆత్మీయ జీవితం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఏం చెప్పారు? ప్రేమతో మాట్లాడండి, అందరితో కలిసి ఉండండి. కానీ మనం ఏం చేస్తామంటే గొడవలకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అందరి కోసం ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తును మనం అనుసరిద్దాం. సరే ప్రియులారా, కోపం కలహాన్ని తెస్తుంది, శాంతి ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఇది దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.